కడప ఉక్కు పరిశ్రమ ఉద్యమానికి కేరాఫ్గా నిలిచాడు ఆ యువ నాయకుడు. ఆ తర్వాత భవిష్యత్పై ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పేరు వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఆ నాయకుడు కూడా ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల్లో మెరవాల్సినోడు మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. రాజకీయ వైకుంఠపాళిలో తన వైఫల్యంతో పాతాళానికి నెట్టివేయబడ్డా? అవకాశవాద రాజకీయాలు ఆయనను 4 రోడ్ల కూడలిలో నిలబెట్టేశాయా? ఇంతకు కడప ఉక్కు ఉద్యమాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న యంగ్ లీడర్ ఎవరు? ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యారు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. గుండ్లూరు వీర ప్రవీణ్ రెడ్డి కడప ఉక్కు ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ప్రధానంగా పోరాడిన యువ నాయకుడు. ఉక్కు ఉద్యమం తర్వాత ఉక్కు అనే పదం ప్రవీణ్ ఇంటి పేరుగా మారిపోయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కడప జిల్లాలో టీడీపీ జెండా పట్టుకునే నాయకుడే కనిపించలేదు. టీడీపీ వాణిని వినిపించే పరిస్థితులు కూడా లేవు. ఆ సందర్భంలో మొట్టమొదటిగా ధైర్యం చేసి టీడీపీలో చేరాడు ప్రవీణ్. ప్రొద్దుటూరుకు చెందిన ఉక్కు ప్రవీణ్ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి స్వయాన సోదరుని కుమారుడు. ఈ కుటుంబానికి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉంది. అయితే రాజకీయ పరంగా తన భవిష్యత్తు టీడీపీలో మాత్రమే ఉంటుందని నమ్ముకున్న ప్రవీణ్ రెడ్డి టీడీపీలో చేరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 4 ఏళ్ల పాటు టీడీపీలో ఉంటూ వైసీపీ పైన, ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ పైన దాదాపు యుద్ధమే చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు చేశాడంటూ పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు ప్రవీణ్. కడప జిల్లాకు సంబంధించిన యువనేతగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహచర వర్గంలో కీలకంగా మారాడు. అంతా బాగానే ఉంది. 2024 ఎన్నికలు సమీపించే నాటికి ఆయన నాయకత్వంపై జరిగిన సర్వేలో వెనుకంజలో ఉండిపోయారు. ఈ క్రమంలో ఆయనకు కాకుండా రాజకీయాల్లో 35 ఏళ్ల అనుభవం ఉన్న వరదరాజురెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చారు. దీంతో ప్రవీణ్ రెడ్డి ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు. అంతేకాదు కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థి అయిన వరదరాజులు రెడ్డిపై వ్యతిరేకంగా పోరాడారట. దీంతో పాటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి సహకరించలేదని ఆరోపణలు ఎదుర్కొన్నాడని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ స్థితిలో పార్టీ అధిష్టానం కూడా ప్రవీణ్ రెడ్డిని దూరంగా పెట్టిందని వినికిడి. దీంతో పాటు తన పెదనాన్న వీరశివారెడ్డి చేత టీడీపీ అధిష్టానాన్ని విమర్శించేలా చేశారని ఆరోపణలు కూడా ప్రవీణ్ రెడ్డి ఎదుర్కొన్నాడు. ఈ పరిణామాలతో టీడీపీలో ప్రవీణ్ భవిష్యత్తుకు అడ్డుకట్టపడిందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రొద్దుటూరుతో పాటు కమలాపురంలో కూడా టీడీపీ అభ్యర్థికి ప్రవీణ్ వర్గం వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ స్థితిలో పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులతో సత్సంబంధాలు ఉన్నా కొన్ని తప్పటడుగులు ప్రవీణ్ రెడ్డి రాజకీయ జీవితాన్నే తలకిందులు చేశాయని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుకోవటం వినిపిస్తోంది. టీడీపీ కోసం అప్పటి వైసీపీ నాయకులపై విమర్శలు చేసి దూకుడుగా వెళ్లిన క్రమంలో ఒక హత్యాయత్నంతో పాటు 2 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. వైసీపీ వారి దాడికి గురవటమే కాకుండా వ్యాపారపరంగానూ నష్టం కలిగిందని ఆయన వర్గీయులు చెప్తున్నారు. టీడీపీ కోసం కష్టపడి జైలుకు వెళ్లొచ్చిన వారికి కొలమానంగా పదవులు ఇస్తున్న ప్రవీణ్ ఊసే ఎక్కడా వినిపించటం లేదట. వైసీపీ ప్రభుత్వంలో సైకిల్ పార్టీకి అండగా నిలబడని వాళ్లు, పనిచేయని వాళ్లు ఎమ్మెల్యేలైపోయారు. ఇతర పదవులు పొందుతున్నారట. కేవలం టికెట్ రాలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసినందుకే ప్రవీణ్ను పార్టీ దూరం పెట్టిందనే బలమైన విమర్శలు లేకపోలేదు. రాజకీయాల్లో లోతైన ఆలోచనలు, వ్యూహాత్మక అవకాశవాద రాజకీయ ఆచరణలు చేయలేకపోతే వెనుకబడిపోవాల్సిందేనన్నది నిజమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళ్లి పార్టీ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు చేసిన నాయకుడు నేడు ఆయన నియోజకవర్గంలో తాను టీడీపీ నాయకుడిని అని చెప్పుకోవడానికి భయపడాల్సి వస్తోందంటే ఆయనకున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. ప్రస్తుతం టీడీపీలో ప్రవీణ్కు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేక ఆయన రాజకీయ జీవితం గందరగోళంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఉక్కు ప్రవీణ్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటు ఉంటాయో చూడాలి.